అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో ఒక ధైర్యమైన బాలుడు తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఆ అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు గ్రామస్తులు భయంతో సింహాన్ని గాయపరిచారు. ఆ బాధతో, కోపంతో సింహం మరుసటి రోజున గ్రామంపై దాడి చేయడం ప్రారంభించింది. ఒక సాయంత్రం సింహం ఆ బాలుడి చిన్న చెల్లెలిపై దాడి చేసింది. ఆ దృశ్యం చూసిన బాలుడి హృదయం కోపంతో మండింది. వెంటనే అతడు హల్క్గా మారిపోయాడు. సింహంతో భయంకరమైన పోరాటం జరిగింది. పోరాటం మధ్యలో హల్క్ సింహం కాలిమీదున్న గాయాన్ని గమనించాడు. అది చెడు కాదు, బాధలో ఉన్న జీవి అని అర్థమైంది. వెంటనే తన కోపాన్ని ఆపి సింహం గాయాన్ని కట్టుతో, ఔషధాలతో నయం చేశాడు. గాయం తగ్గిన సింహం శాంతిగా అడవికి తిరిగి వెళ్ళిపోయింది. గ్రామంలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. ఆ బాలుడు నేర్చుకున్నాడు, కోపం కన్నా కరుణ శక్తివంతమైనది అని. నీతి: బాధలో ఉన్నవారిని అర్థం చేసుకుని సహాయం చేస్తే శత్రువు కూడా మిత్రుడవుతాడు.